హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కింద కామెంట్స్ చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక హెయిర్ ప్యాక్ అన్నమాట. అది ఎందుకోసం అంటే ఇచ్చీ స్కాల్ప్స్ ఉంటాయి కదా, వాటి కోసం అనమాట. అంటే కొంతమందికి తల చాలా దురదగా అనిపిస్తూ ఉంటుంది, ఏ ప్రాబ్లం లేకుండానే. అండ్ డాండ్రఫ్ ఉన్న కొద్దిగా దురద అనేది వస్తూ ఉంటుంది. సో బయటికి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఎక్స్పెషల్గా దీనికోసం నేను ఒక హెయిర్ ప్యాక్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్ట్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, దానిపైన ఒకసారి ప్రెస్ చేయండి. అలాగే దాని పక్కన ఒక గంట వస్తుంది, ఆ గంట పైన కూడా ఒకసారి ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీ దాకా ఈజీగా వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే హెయిర్ ప్యాక్ చూసేయండి. మీరు ఈ హెయిర్ ప్యాక్ తయారు చేయడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. సో చిన్నదైతే సరిపోతుంది, పెద్దదేమీ అవసరం లేదు. దాని తర్వాత నేను పెద్ద సైజ్ రెడ్ ఆనియన్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకున్నాను అనమాట, చిన్న చిన్న పీసెస్ లాగా. మీ దగ్గర రెడ్ ఆనియన్ లేకపోతే మీరు వైట్ ఆనియన్ అయినా వాడుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. బట్ రెడ్ ఆనియన్ అయితే ఇంకా బాగా పనిచేస్తుంది, అందుకని చెప్పి. సో ఇప్పుడు ఇది పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసేసాను కదా, దీన్ని మెత్తగా మనం బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మెత్తగా బ్లెండ్ చేసుకోండి. బరకగా బ్లెండ్ చేసుకుంటే అది మీ హెయిర్ ప్యాక్ వాష్ చేసుకున్న తర్వాత మీ హెయిర్ మీద డాండ్రఫ్లా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మనం ఎంత స్మూత్గా అవుతుంది అంటే అంత స్మూత్గా దాన్ని బ్లెండ్ చేసుకుంటే మంచిది. దాని తర్వాత దీన్ని అంతటిని కూడా నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఆనియన్ అనేది చాలా మంచిదండి హెయిర్కి. సో ఆనియన్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి హెయిర్కి. హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుంది, అలాగే హెయిర్ మీద తల మీద ఏదైతే డాండ్రఫ్ ఉందో అదంతా తీసేస్తుంది. అలాగే మన హెయిర్ని బ్లాక్గా కూడా చేయడానికి సహాయపడుతుంది అనమాట. ఇలా బోల్డ్ అని ఉన్నాయి ఆనియన్స్ వల్ల ఉపయోగాలు. అండ్ దెన్ నెక్స్ట్ నేను ఇందులో ఒక పెద్ద సైజ్ లెమన్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు లెమన్ నా హెయిర్కి సెట్ అవ్వదు అని మీరు అనుకుంటే మీరు యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది కదా, దాన్నైనా వాడచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే వాడాలి. అండ్ నేను లెమన్ని కూడా పిండేసుకున్న తర్వాత ఈ రెండింటిని నేను బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. అంతే, మన హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. బట్ నేను ఇందులో కొద్దిగా బేషన్ని మిక్స్ చేసుకుంటాను, ఎందుకంటే నాది చాలా ఆయిలీ స్కాల్ప్. అలాగే మనం బేషన్ని మిక్స్ చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ బేషన్ కూడా మన హెయిర్ గ్రోత్కి సహాయపడుతుందండి. చాలామంది అనుకుంటారు బేషన్ ఏం యూజ్ అవుతుంది అని చెప్పేసి. బేషన్ ఓన్లీ ఫేస్కే కదా అనుకుంటారు, బట్ హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, మనకి హెయిర్ ప్యాక్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది, బికాస్ మనం రెడ్ ఆనియన్ యూజ్ చేసాం కాబట్టి. మనం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఇక్కడితో మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. బట్ చెప్పాను కదా, నా స్కాల్ప్ అనేది చాలా ఆయిలీగా ఉంటుంది. సో నేను ఏ హెయిర్ ప్యాక్లో అయినా సరే బేషన్ని మిక్స్ చేసి పెట్టుకుంటాను, బికాస్ ఆ ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్ మొత్తాన్ని కూడా ఈ బేషన్ అనేది తీసేస్తుంది. ఒకవేళ మీది కూడా ఆయిలీ స్కాల్ప్ అయితే మీరు బేషన్ని వాడుకోవచ్చు. లేదు మాది డ్రై స్కాల్ప్ అనుకుంటే మీరు బేషన్ని స్కిప్ చేసేయండి, చాలా మంచిది. సో మన హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మన స్కాల్ప్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నీట్గా. ఇది ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ అయితే మనం హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోవాలి. ట్యాంగిల్స్ ఏమీ లేకుండా కోమ్ చేసుకోవాలండి, అంటే చిక్కులు లేకుండా కోమ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ హెయిర్కి ఆయిల్ అప్లై చేశాను. మీరు హెడ్ బాత్ చేసైనా ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు, ఆయిల్ పెట్టుకొనైనా ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. అండ్ నీట్గా ఒక్కొక్క పాయ తీసుకొని అప్లై చేసేసుకోండి. మన స్కాల్ప్ దాకా చేరాలి ప్యాక్ అనేది, అప్పుడే మనకి ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మంచిగా నీట్గా అప్లై చేసేసుకుంటున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్. మీరు ఈ హెయిర్ ప్యాక్ మొత్తం అప్లై చేసుకోవడం అయిపోయిన తర్వాత
దీన్ని కనీసం ఒక 30 మినిట్స్ ఉంచుకోవాలండి. మంచి రిజల్ట్స్ కోసం 45 మినిట్స్ ఉంచుకుంటే బాగుంటుంది. సో నేను దీన్ని 45 మినిట్స్ ఉంచుకొని రెగ్యులర్ షాంపూతో వాష్ చేసుకుంటాను. మీరు ఏదైతే షాంపూ వాడతారో ఆ షాంపూతో మీరు మీ హెయిర్ని వాష్ చేసేసుకోవచ్చు అనమాట. నా హెయిర్కి పైకి క్లచ్ పెట్టేస్తున్నాను. సో మీరు కావాలంటే కిందకైనా లీవ్ చేసేయచ్చు, బట్ నేను పైకి క్లచ్ పెట్టేస్తున్నాను. ఇంతే అండి ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, దానిపైన ఒకసారి ప్రెస్ చేయండి. అలాగే దాని పక్కన ఒక గంట వస్తుంది, ఆ గంట పైన కూడా ఒకసారి ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీ దాకా ఈజీగా వస్తుంది అనమాట. నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బాయ్, టేక్ కేర్.